నమస్తే. తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి గ్రూప్ 2 ఇష్యూ పెద్ద ఎత్తున రసవంతంగా చర్చ జరుగుతూ ఉంది. మూల్యాంకనంలో తప్పులు జరిగినాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉండాలి ప్రాసెస్. ఇంటర్వ్యూ ఎందుకు తీసేసిర్రు? దీని వెనక పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మూల్యాంకనంలో ఎట్లాంటి తప్పులు జరిగినాయి? నిజంగానే తప్పులు జరిగాయా? విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పి చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీరి మీద డిస్కస్ చేద్దాం మనం. నాతో పాటు మానవతారాయ్ గారు ఉన్నారు, నిరుద్యోగ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. సార్ మాట్లాడదాం అన్న. ముందుగా నమస్తే. నమస్తే. తెలంగాణలో విద్యార్థుల సమస్య, నిరుద్యోగుల సమస్య ముఖ్యంగా మీరు కూడా గతంలో 10 ఏళ్ళు అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్ మీద కొట్లాడిన నేపథ్యం ఉంది. మళ్ళీ మార్పు జరిగిన తర్వాత కూడా నిరుద్యోగుల ఆవేదన, ఈ విద్యార్థుల ఆందోళనలు ఏంటి? ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? కృత్రిమమైనటువంటి ఆందోళనలు. నిజంగా ఒక పరీక్ష జరిగినప్పుడు అందులో పరీక్షా పత్రాలు పరీక్ష కన్నా ముందే లీక్ అయి జిరాక్స్ సెంటర్లో దొరికితే అది అన్యాయం, అక్రమం, అవినీతి. అరే ప్రిలిమ్స్ కూడా సక్రమంగా పెట్టే, పారదర్శకంగా పెట్టారు. మెయిన్స్ కూడా చాలా జాగ్రత్తగా, పటిష్టంగా, పారదర్శకంగా పెట్టారు. ఫలితాలు కూడా పారదర్శకంగా, వేగవంతంగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏ వంక అంటే ఏ వంక, ఆ తప్పు ఉంది, ఈ తప్పు ఉందని మాట్లాడటం అనేది మూర్ఖత్వం. ఎందుకని అంటున్నంటే ఈ పరీక్షని అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీని వెనక రాజకీయ బీఆర్ఎస్ పార్టీ లాంటి రాజకీయ శక్తులు ఉన్నాయి. కొన్ని 1:100 అన్నారు. నోటిఫికేషన్లో ఏ అంశం పేర్కొంటే ఆ అంశంతోనే పరీక్ష జరుగుతుంది. నోటిఫికేషన్లో 1:50 ఉంది కాబట్టి 1:50 ఉంది కాబట్టి 1:50తోనే, అంటే మెయిన్స్కి ఒక ఉద్యోగానికి 50 మందిని ఎంపిక చేస్తారు. ఆ విధంగానే ముందుకు పోయినాం. వాళ్ళు అడిగిన వాయిదా అన్నారు. సరే, వాయిదాకు అవకాశం ఇచ్చినాం అటు ఇటు. తర్వాత 1:150 1:100 పోయేసరికి కొత్త అంశం ఏం తీసుకొచ్చారు? జీవో నెంబరు 55ను సవరించి 29 తీసుకొచ్చినాం. జీవో 29 వల్ల ఓసీలకే లాభం జరిగింది, ఎస్సీ ఎస్టీ బీసీలకు లాభం జరిగింది అని కులాలను రెచ్చగొట్టి ప్రయత్నం చేసి ఈ పరీక్షను ఆపే ప్రయత్నం చేశారు. దీనికి ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉంది. సహజమైనటువంటి నిరుద్యోగి ఎప్పుడు కూడా రాజకీయాల ఉచ్చులో పడ్డం. పుస్తకాలు, లైబ్రరీ, ధ్యాస, ఆశ, శ్వాస మొత్తం కూడా ఆ ఉద్యోగం మీద ఎట్లా సాధించాలనే దాని మీదే ఉంటుంది. ఎవరైతే సగం చదువుతారో వాళ్ళు మాత్రమే రాజకీయ ఉచ్చులో పడిపోయి ఈ పరీక్షను ఆపే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు నేనేమంటానంటే, ఈ జీవో 55 సవరించి 29 తీసుకురావాలని కొట్లాడిన దాంట్లో అశోక్ సార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సగం పండితుడు. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు. వీళ్ళిద్దరు కోచింగ్ సెంటర్లో చదువుతున్నటువంటి వీళ్ళకి సంబంధించిన విద్యార్థులు ఒక 70 మంది కలిసి జీవో 55 ద్వారా పరీక్ష పెడితే ఈ పరీక్ష కొనసాగదు, ఈ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పేసి మనం పరీక్ష నిర్వహించాలంటే, గ్రూప్ 1 నిర్వహించాలంటే దీన్ని సవరించాల్సిందే అని చెప్పి మాకు ఒక 70 మంది సంతకాలు పెట్టి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, కోదండరామ్ సార్ దగ్గర నుంచి, బెలమూరి వెంకట దగ్గర నుంచి అందరి దగ్గర తిరిగారు. వీళ్ళు తిరిగిన తర్వాత ప్రభుత్వం కూడా వీళ్ళు చెప్తే వినలే, ఈ మేధావులు చెప్తే వినలే. ప్రభుత్వం కూడా ఆలోచన చేసి వీళ్ళు చెప్తే ప్రభుత్వం వినలే. నేను చెప్తాను, టీజీపీఎస్సీ కూడా ఒక వ్యవస్థ ఉంది. నవీన్ నికోలస్ ఒక విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివి ఒక ఐఏఎస్ అయిన వ్యక్తి, ఆయన ఒక మేధావు ఉండి అక్కడ నవీన్ నికోలస్. అదేవిధంగా మహేందర్ రెడ్డి ఒక డీజీపీ స్థాయిలో పనిచేసినటువంటి ఒక మేధావు, ఆయన కూడా ఒక సమర్థమైన అధికారి. ఇప్పుడు బుర్రా వెంకటేశ్వరం ఆయన కూడా కింది స్థాయి నిమ్న జాతుల నుంచి వచ్చినటువంటి ఒక అధికారి, ఆయన గొప్ప ఐఏఎస్. మహేందర్ రెడ్డికి టీజీపీఎస్కి సంబంధమే లేకుండా ఆయన ఎందుకు తీసుకొచ్చి పెట్టినట్టు? అది కూడా 1 ఇయర్ కూడా లేదు. మరి సమర్థంగా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు లీక్ అయినాయా? ఓ పోలీస్ అధికారి కాబట్టి డిపార్ట్మెంట్ వేరు, అట్లేం లేదు. పోలీస్ అధికారులు కూడా గతంలో చైర్మన్లు ఉన్నారు. టీజీపీఎస్సీకి ఎవరన్నారు? వీళ్ళకి అవగాహన లేదు. ఫస్ట్ ఎవడైతే మాట్లాడుతాడో ఆయన ఎప్పుడో సివిల్ సర్వీస్ చదివి తర్వాత గొప్ప కూడా అయిపోయి దాంట్లో ఒక ఎస్పీ స్థాయి నుంచి, కమిషనర్ స్థాయి నుంచి ఒక మన డీజీపీ స్థాయికి ఎదిగినానికి అవగాహన ఉండదా? మరి అది పూర్తి స్థాయిలో కూడా లేడు కదా. పూర్తి కాలం లేకపోతే పరీక్ష. అవును, ఆయన ఏజ్ ఎంతవరకు ఉందో మన రాజ్యాంగం ప్రకారం ఆయన వయోపరిమితి ఎంత ఉందో అంతవరకే ఉంటాడు. గవర్నమెంట్కి తెలుసు కదా. అవును, ఏమైతుంది? ఆయన సేవలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే అసమర్థ అధికారులను పెట్టేసి పరీక్ష నిర్వహించి లీకులు అయిపోయి ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావాలన్నా వాళ్ళ ఉద్దేశం? ఆయన మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో లీకులు అయినాయా? సమర్థవంతంగా పరీక్ష పెట్టిండా లేదా? అది చూడాలి మనం.
అనవసరమైన ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి వితండవాదాలు అంటారు వీటిని. అందుకే నేను ఏమంటానంటే భార్గవ్ ఇక్కడ విషయం ఏంటంటే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి తీసుకొచ్చి కూర్చోబెట్టి రెడ్డి ఇవన్నీ ఉండవని చేయడానికి ప్రతిభ సామర్థ్యాలు ఉంటాయి. 29 దగ్గరకు వద్దాం. అది మహేందర్ రెడ్డి అది ఆయన టైంలో తప్పులు జరిగినా లేవో చూడాలా. జీవో 29 తీసుకొచ్చిన తర్వాత అందరం అధ్యయనం చేశారు. ఐఏఎస్ నవీన్ నికోలస్, మహేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు ముందే, అసలు ఈ పరీక్షలు ఎందుకు ఈ విధంగా లీకులు అవుతున్నాయి, ఎందుకు కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి, ప్రతి పరీక్ష కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషను. కాబట్టి మనం జాగ్రత్తగా 55,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి ఆయన ముందే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని చెప్పేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో మెంబర్తో అందరితో కూర్చొని అధికారులతో కూర్చొని 3 గంటల సేపు బైఠాయించి తెలంగాణ వచ్చి ఫస్ట్ లీకులకు కారణమైనటువంటి చైర్మన్ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ వైదొలిగింపజేశారు. వాళ్ళు వైదొలిగిన తర్వాత సమర్థవంతమైనటువంటి మహేందర్ రెడ్డిని పెట్టారు, అధికారులను తీసుకొచ్చారు, నవీన్ నికోస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పరీక్ష సక్రమంగా నిర్వహించారు. ఇంకెక్కడ తప్పు జరిగింది? జీవో 29 వల్ల నష్టం జరుగుతుందా, లాభమే జరిగింది. వాళ్ళ ఆరోపణ ఏంది? తీసుకురావడానికి కారణం ప్రసన్న హరికృష్ణ, ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్న కొంతమంది, అశోక్, వీళ్ళే. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. మా దగ్గర ఎవరైతే జీవో 55 వద్దు 29 కావాలి అన్న వాళ్ళే హైకోర్టులో మళ్ళీ 29 వద్దు 55 కావాలని చెప్పి పిటిషన్లు వేశారు. ఎంత దుర్మార్గమైన ఆలోచన చెప్పడం. ఇక్కడ ఏంటంటే వాళ్ళనేది ఏంటంటే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఉంటాయి. ఎక్కడైనా ఇంటర్వ్యూ లేవు. యూపీఎస్సీ ఇంటర్వ్యూలు ఎత్తివేయాలని నేనే కొట్లాడినా. ఇంటర్వ్యూలు ఉంటే అవినీతి జరుగుతుంది. ఎందుకు తీసేయాల్సి వచ్చింది అది కూడా చెప్తా. ఫస్ట్ 29, 55 చర్చించుకుందాం కూలంకషంగా. తెలంగాణ సమాజానికి మీ మైక్ టీవీ ద్వారా ప్రజలకి అనేది తెలియదు. నిరుద్యోగులు కూడా అందరూ కూడా కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమంది అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలవాలా. 55 జీవోని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎందుకు కొట్టివేసిందంటే అసలు ప్రిలిమ్స్ పరీక్ష అంటే ప్రాథమిక పరీక్ష, అంటే వడపోత పరీక్ష. ఇది ఈ వడపోతలో రిజర్వేషన్లు ఉండొద్దు, ఒక వ్యక్తి 2 రిజర్వేషన్లు ఉపయోగించుకోవద్దు అని చెప్పేసి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరి సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత నువ్వు మంచి చేయాలనుకున్నాడు అయితే, నిరుద్యోగులకు తొందరగా పరీక్ష పెట్టాలనుకున్నాడు అయితే చాకచక్యంగా ఆలోచనాత్మకంగా పరీక్ష పెడతావు. లేదంటే జీవో మార్చేసి ఆ సుప్రీంకోర్టు తీర్పు గౌరవిస్తాను, ఇటు సామాజిక న్యాయం చేస్తానని పెడతావు. ఇప్పుడు మనం తెచ్చిన 29 జీవో సవరించిన జీవో కూడా కాదు. 29 జీవో ఏం చెప్తుందంటే ఇటు సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ సామాజిక వర్గాలను కూడా మెయిన్స్ రాసేందుకు వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలని, పైకి తీసుకురావాలి. క్రింది స్థాయిలో వాళ్ళని ఎక్కువ మందితో పరీక్ష రాయించాలని చెప్పి తీసుకొస్తుంది. అచ్చంగా మూర్ఖత్వంగా 55 ద్వారా పరీక్ష రాస్తే మళ్ళీ ఇంకెవడో కోర్టులో పోతాడు. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా పరీక్ష పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ. ఎట్లా పెడతారని పెడితే మళ్ళీ కోర్టు ఏం చేసి, హైకోర్టులు కూడా ఏం చేస్తాయి, సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా పెట్టారు కాబట్టి చెల్లదు ఈ పరీక్ష, మళ్ళీ పెట్టమంటారు. 29 వల్ల ఈడబ్ల్యూఎస్ కోట దెబ్బతింటుంది. ఎక్కడ ఈడబ్ల్యూఎస్ కోసం చట్టబద్ధంగా వచ్చింది, మనం చేసింది కాదు, మనం చెప్పేది కాదు. చట్టబద్ధంగా వచ్చింది, దాన్ని మనం ప్రశ్నించలేము. దానికోసం కొట్లాడండి. ఎక్కడ ఎవరికి అదే కదా. ఫస్ట్ ఏం చేశారు, ఈ పరీక్ష రద్దు కావాలని 55 రద్దు చేసి 29 రద్దు చేసి మళ్ళీ 55 పెట్టాలనే క్రమంలో టీజీపీఎస్సీ కూడా వివరణాత్మకం ఇచ్చింది. ప్రతిదీ కూడా వెబ్సైట్లో పెడుతుంది. పెట్టినా వీళ్ళు సంతృప్తి చెందలే. దీని ఎందుకంటే వీళ్ళు వెనక రాజకీయ శక్తులు రాజకీయం చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళ వల్ల పరీక్ష పెట్టడం చేతగాలేదు వాళ్ళకి. బీఆర్ఎస్ వాళ్ళకి ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేతగాలేదు. కాబట్టి కాంగ్రెస్ కూడా చేత కాకుండా చేయాలి అనేటువంటి కుట్ర ఉంది అన్న కదా. నాకు రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాకు దక్కంది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు అనేటువంటి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం అనేది ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి చేత కాలేదు, కాంగ్రెస్ చేత కావద్దని చెప్పి రకరకాల వ్యక్తుల్ని, కొంతమంది అశోక్ లాంటి వాళ్ళని, ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళని వెనక నుంచి కొంతమంది నిరుద్యోగులు, అమాయకమైన నిరుద్యోగులు వాడుకొని దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. 29 దగ్గర ప్రయత్నం చేశారు. అసలు తెలంగాణ నిరుద్యోగులు కపిల్ సిబాల్ లాంటి లాయర్ని పెట్టుకొని వాదించుకొని సత్తా ఉంటుందా? గంటకు 10 లక్షలు ఇస్తారు ఎవడన్నా తెలంగాణ నిరుద్యోగులు? రేపు ఎంతో ఆర్థిక పరంగా పేదరికంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అన్న వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయి లాయర్ను వాదించుకోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ లాయర్ జత కలిసారు దాంట్లో. అంటే అర్థమైంది వెనక స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అదే ఈ 29 వల్ల 29 గురించి మీకు క్లారిటీ ఇచ్చారు. ఇంకా 29 గురించి ఇవ్వలే. 29 ఏం చేశారు, ఓసీలకే మెయిల్ చేయడం కోసం అన్నారు. తీరా ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టి ఫలితాలు వచ్చిన తర్వాత ఏమైందంటే 29 జీవో ద్వారా 17,000 మంది బీసీలు మెయిన్స్ రాయడానికి అర్హత సాధించారు. ఎస్సీలు 3,700 మంది మెయిన్స్ రాయడానికి అర్హత సాధించారు. ఎస్టీలు 2,700 మంది అర్హత సాధించారు. ఈడబ్ల్యూఎస్ ఓసీ కలిపితే 5,000 మంది కూడా లేరు. మరి ఎక్కడ అన్యాయం జరిగింది? బీసీలకు అన్యాయం జరిగిందా? ఎస్టీలకు అన్యాయం జరిగిందా? ఎస్సీలకు అన్యాయం జరిగిందా? అది కూడా ఏంటంటే బీసీఏ లాంటి కొన్ని రిజర్వేషన్లో మహిళలు కానీ పురుషులు కానీ దొరకకపోతే అదనంగా అభ్యర్థులు తీసుకొచ్చి పరీక్ష రాయించారు.
అక్కడ తప్పు పట్టే ప్రయత్నం చేశారు. ఆ విధంగా అడ్డుకోలేకపోయారు. కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది, ఇది మీరు ఇప్పుడు వచ్చారు ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడే కోర్టుకు పోవాలి. అప్పుడు కూడా కోర్టు చెప్పేది. తర్వాత పరిస్థితి సరైన సమయం కాదు ఇది, అవును టైం దాటిపోయింది. మరి ముందే పోవాలి, ముందే ఎందుకు పోలేదు? ఈ ప్రసన్న కృష్ణకు సోయి లేదా, అశోక్ సోయి లేదా? వీళ్ళేగా తీసుకొచ్చింది జీవో 29. మళ్ళీ తీసుకొచ్చి ఉల్టాగా వీళ్ళే మళ్ళీ ఇది వద్దని కొట్లాడి. అంటే దీనికి రాజకీయ ప్రేరేపితం ఉంది కనుక ఆ ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దు అనేది నేను చెప్తాను. అందుకే ఇక్కడ మళ్ళా మెయిన్స్ రాశారు. ఇక మెయిన్స్ రాసిన తర్వాత వీళ్ళకి కారణాలు లేవు. హైకోర్టు చెంపచెల్లి అనిపించింది, సుప్రీంకోర్టుకు పోయారు, ఖరీదైన లాయర్లను పెట్టి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల తరఫున కొట్లాడింది. అయినా సుప్రీంకోర్టు ఒక పక్క దౌడ వాయిస్తే హైకోర్టు ఇంకో దౌడ వాయించింది. అయినా వీళ్ళు ఆగలే. దీన్ని ఎట్లా కట్ట ఆపాలా? ఏం చేసే ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు వస్తే మళ్ళీ ఏం చేశారు, ఈ జీవో 29 ద్వారా ఓపెన్లో నిజంగా మెయిన్స్ రాసి ఓపెన్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలని రిజర్వేషన్ వర్గాల వారికే ప్రకటిస్తారు. మళ్ళీ వాళ్ళు రిజర్వేషన్లో పంపుతారు, ఓపెన్లో ప్రకటించన్నారు. నిజంగా పెట్టిన తర్వాత రిజర్వేషన్ బీసీలు 30 మంది ఉన్నారు. వాళ్ళని బీసీలకు ప్రకటించట్లే, ఓపెన్లో ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఓపెన్లో పోగా మిగతా బీసీల వాళ్ళకి బీసీ రిజర్వేషన్ వస్తుంది. ఎస్సీలు 4-5 ఉన్నారు ఓపెన్లో, వాళ్ళు ఓపెన్లో ప్రకటిస్తారు. అదేవిధంగా రిజర్వేషన్ వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్లు అదనంగా వస్తాయి ఉద్యోగాలు. ఇంకెక్కడ అన్యాయం జరిగింది? అన్యాయం ఎవరు జరుగుతుందంటే, ఈ పరీక్ష సక్రమంగా పెడతంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రిలిమ్స్ క్వాలిఫై కానటువంటి కొంతమంది మీరు యూట్యూబ్లో మాట్లాడుతున్నారు అశోక్ నగర్లో ఉండి అమ్మాయిలు అబ్బాయిలు కొంతమంది, వాళ్ళ దగ్గర మైకి పెట్టి నీ ఆల్ టికెట్ ఏది చూపి నువ్వు మెయిన్స్ రాసినవా లేదని అడగండి. అప్పుడు బండారం మొత్తం బయటపడింది. వాడు ఎవ్వడు కూడా ప్రిలిమ్స్ కూడా ప్రాథమిక వడపోత పరీక్షలో కూడా అర్హత సాధించిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, విఫలమైన వాళ్ళు కూర్చొని నిజంగా కష్టపడి తపస్సులాగా చదివి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశలో అశాస్త్రీయమైన కారణాలతో ఈ పరీక్ష ఆపే ప్రయత్నం చేస్తారు. అర్హులు కాకపోతే వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాడు చెప్పినగా బీఆర్ఎస్ వాళ్ళు పెయిడ్ బ్యాచ్, బీఆర్ఎస్ చేతిలో పెయిడ్ బ్యాచ్ వీళ్ళంతా. అసలు నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై కాను నీ గ్రూప్ 1 మెయిన్స్ మాట్లాడతారంటారా? పైసలు ఇచ్చి పెయిడ్ బ్యాచే కదా అదంతా, 100% పెయిడ్ బ్యాచ్ అదంతా. బీఆర్ఎస్ పార్టీ నిర్మాత ఉంటే వీళ్ళంతా ఆడే ఆట ఇదంతా నాటకం, అంత ఆడిచ్చే నాటకం. వీళ్ళు పాత్రదారులు, వాళ్ళు పెయిడ్ బ్యాచ్ ఇదంతా. కాబట్టి ఈ పెయిడ్ బ్యాచ్ ఏం చేస్తుంది, నిజంగా వాడు కూర్చొని బుద్ధి, వాడు గ్రూప్ 3 కూడా రాలే. ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు కొంతమంది మాట్లాడుతున్నారో, నన్ను కూడా నేనేదో టీవీలో మాట్లాడితే ఎవడైతే రాజకీయం చేస్తున్నారో, రాజకీయ ముసుగులో ఉండి నిరుద్యోగ ముసుగులో ఉండి రాజకీయం చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని చెప్పుతో కొడతా అన్న. మూల్యాంకనం గురించి మాట్లాడితే నిజమైన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కడుపులో పెట్టి సాదుకుంటాం మేము. వీళ్ళు దాన్ని నా ఎడిటింగ్ కట్ చేసి వక్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. మానవతరాయ అంటే సెంటిమెంట్ రగలించడం కోసం. మానవతరాయ అసలు నిరుద్యోగుల గొంతుకై ఉన్నాడు. 14లో నిరుద్యోగులకు అండలేనప్పుడు నేనే ఉన్నా, నిరుద్యోగ జేఏసీకి నేనే ఉన్నా. మీరు 10 ఏళ్ళు కొట్లాడారు, బీఆర్ఎస్ పై పోరాటం చేసిర్రు. ఇదే గ్రూప్కి సంబంధించిన ఉద్యోగాల విషయంలో కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు, పోలీసులు ఇవన్నీ జరిగినాయి. అయిపోయింది అధికార పార్టీ వచ్చిన తర్వాత. ఇప్పుడు మానవతరాయి ఎందుకు ప్లేట్ పిరాయిస్తాడు? మానవతరాయి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ, ఇది ఎగ్జామ్ ప్రాసెస్. ఇంటర్వ్యూ ఎందుకు తీసేసినట్టు? ఇంటర్వ్యూ వెనక మతలబ్ ఏంది? ఇంటర్వ్యూ ఇప్పుడు కేసీఆర్ తీసేసిండు, మరి అప్పుడు మతలబ్ దాన్ని ఎందుకు కొనసాగించి మేమే ఎత్తేయమన్నాం. మేమే నిరుద్యోగుల అభిప్రాయం ఏం జరిగిందంటే అక్కడ ఇంటర్వ్యూ అవసరం లేదంటారా? వినండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి చేస్తుంది. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా ఎటువంటి లీకులు లేవు, వేగవంతంగా పారదర్శక కొలువులు ఇచ్చినాం. బీఆర్ఎస్ చేయలే అట్లా. దొడ్డిదారులు సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్నది, దానికి ప్రశ్నిస్తే సమాధానం లేదు, ఏం లేదు. అయితే వినండి, అధికార పార్టీ మీరు అడిగిన ప్రశ్న, నాయకులుగా ఉన్నారు, ఇంకా 3-4 ఏళ్ళు అధికారంలో ఉండబోతున్నారు. నిరుద్యోగులకి నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంది ఇందాక, ఇంటర్వ్యూ ఎందుకు తీసేయాలి? ఇంటర్వ్యూ ఎందుకు తీసేసినాం అంటే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో ఉన్నప్పుడు ఏపీపీఎస్సీలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీతారామారావు అనేటువంటి సభ్యుడు, అంటే ఒక మెంబరు, ఏపీపీఎస్సీ మెంబరు, గ్రూప్ 2 ఇంటర్వ్యూ కోసం లంచం తీసుకుంటూ ఇంటర్వ్యూలో మార్కులు వేస్తా అని చెప్పి లంచం తీసుకుంటూ రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడిండు, జైలుకు పోయిండు. అట్లాంటి నేపథ్యంలో ఈ మెంబర్లు కొంతమంది వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. అసలు గ్రూప్ 2కి ఇంటర్వ్యూలు ఎందుకు? వాళ్ళ అభ్యర్థి విషయ పరిజ్ఞానం ఎగ్జామ్ రాస్తాడు, ఆబ్జెక్టివ్ టైప్లో రాస్తాడు. గ్రూప్ 2 కూడా ఇంటర్వ్యూలు ఎందుకని ఎత్తేసి. ఆంధ్రప్రదేశ్లో కూడా లేవు ఇంటర్వ్యూలు, లేవు ఇప్పుడు, అక్కడ కూడా లేవు. ఏపీపీఎస్లో ఇప్పటికి కూడా కొనసాగుతుంది. గ్రూప్ 1లో లేవు, గ్రూప్ 2 లేవు ఆ ఇంటర్వ్యూ విధానం. అయితే దాన్ని మేమంతా అప్పుడు ఆ రోజు ఇది 2012లో కూడా మేము పోరాటం చేసినాం. ఇంటర్వ్యూలో అన్యాయం జరుగుతుంది ఇట్లని. మేము కాంగ్రెస్ ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్లో ఉన్నా అన్యాయం అయితే అన్యాయం, న్యాయం అయితే న్యాయం అన్నాం. ఆ రోజు కూడా కేసీఆర్ చెప్పేది నేను 2014లో టీఎస్పీఎస్సీ వచ్చింది కేసీఆర్ గారు హయాంలో. కేసీఆర్ గారు మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టిండు.
అంటే ఉద్యోగాలు అమ్ముకోవటం. ఇంటర్వ్యూలు అంటే రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళని కాదని ఇంటర్వ్యూలో అదనంగా మార్కులు వేసి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చారు. అట్లా దాన్ని మేము వ్యతిరేకించినాం. నేను కాదు, నిరుద్యోగులందరూ నా దగ్గరికి వస్తే కొట్లాడి దాన్ని ఎక్కడ పడితే టీవీలో అట్లా యూట్యూబ్లో ఆడ మాట్లాడి ఎత్తివేసిన ఇంటర్వ్యూలు ఎందుకు తెచ్చుకోరు, ఎవరి లాభం కోసం ఏం చేద్దామని, ప్రతిభావంతులు అన్యాయం చేస్తారా అని చెప్పి మాట్లాడి గ్రూప్ 1లో కూడా ఎత్తేయాలి. ఎందుకంటే సివిల్ సర్వీస్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి. సివిల్ సర్వీస్లో ఎందుకు ఉంటాయి? యూపీపీఎస్సీలో ఉంటాయి. మన టీజీపీఎస్సీలు కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాలతోనే కొనసాగుతుంది. రాజ్యాంగపరం అది సంస్థ, ఇది సంస్థ. కానీ ఆడ ప్రిలిమ్స్ ఉంటుంది, ఇక్కడ మెయిన్స్ ఉంటుంది, డిస్క్రిప్టివ్లో ఉంటుంది. కానీ ఇంటర్వ్యూలో ఏమైందంటే రాష్ట్ర స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అవినీతి జరుగుతుంది, స్పష్టంగా నిరూపణమైంది. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 1 2017-11లో రద్దయింది. మళ్ళీ ఇంటర్వ్యూ నిర్వహించారు వీళ్ళు. 2011లో మేము తెలంగాణ ఉద్యమంలో మా తెలంగాణ వచ్చిన మేము గ్రూప్ 1 పెట్టుకోవడం, మేమే పోరాటం చేసినాం. పరీక్షా పత్రాలు బయట తీసుకొచ్చి ఇక పరీక్ష జరగదు మేమే పెట్టుకుంటామని చెప్తే ఆ పరీక్ష జరగకుండా రద్దు అవ్వకుండా మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ 2017కి ఆ పరీక్షను నిర్వహించారు, ఇంటర్వ్యూలు పెట్టారు. ఇంటర్వ్యూలు ఏమైందంటే రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకేమో మంచి పోస్ట్ రాలే, ఇంటర్వ్యూలో రాత పరీక్ష తక్కువ మార్కులు వచ్చి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి పోస్టుల్లో లిస్టు పెట్టాడు. ఆ జాబితా పెడితే వాళ్ళంతా నిజమైన అభ్యర్థులు నాకు ఫోన్ చేస్తే నేను ఉటావుటిని పరిగెత్తి పోతే చెమట్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా గజగజ వణికారు. ఒక్కొక్కడు ఏంది ఇది, కారణం ఏంది, మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎట్లా వస్తాయి ఇంటర్వ్యూలో మార్కులు వచ్చినోడికి, ఎట్లా మంచి పోస్టులు వస్తాయి? రాత పరీక్షలో వచ్చినోడికి ఒక్కడికి ఎక్కువ మార్కులు వేయలేదు. ఎందుకే లేదు? మీరు ఇది వివక్ష కనపడుతుంది, అన్యాయం ఇది ముమ్మాటకనంటే దెబ్బ చెమటలో పట్టుకొని మళ్ళీ మేము సవరించి మరి ఎవరు తప్పు అంటే మా తప్పు కాదు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తప్పు అన్నారు. మరి వాళ్ళపైన జవాబుదారితనం ఉండదా, చర్యలు ఉండవా అని చెప్పేసి మాట్లాడితే భయపడి మళ్ళీ లిస్టు సరి చేసి నిజమైన అభ్యర్థులకు ఉద్యోగాలు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరు హాల్ టికెట్ నెంబర్ దాని గురించి చెప్తా. ఫిలిమ్స్కి మెయిన్స్ కంటే అదే చెప్తా. ఇది పెద్ద అవినీతి కాదు, అక్రమం కాదు, ఇది మెడకాయ. మీరు కాదు, మీరు అడిగేది ఏంటంటే నేను కూడా చెప్తున్నా, నేనే చెప్తాను భార్గవ్ గారు, ఇది అభ్యర్థుల అపరిపక్వతకు నిరసన. దీన్ని మీరు వాళ్ళు అడిగితే మీరు అడుగుతున్నారు. నేను చెప్తాను నిర్లక్ష్యం కాదు, అభ్యర్థుల అపరిపక్వతకు నిరసన. అపరిపక్వంగా ఈ క్వశ్చన్లన్నీ ఉన్నాయి, వాళ్ళు అడిగే ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు పరిపక్వత చెందలేదని అర్థం అయిపోతుంది. నేను చెప్తున్నా, సమాధానం చెప్తానండి. టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ అనే పరీక్ష 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 3.5 లక్షల మంది రాశారు. మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో ఎన్నో కేంద్రాలు, మొత్తానికి 31 జిల్లాలు, 33 కాదు 31 జిల్లాల్లోనే పెట్టారు. 31 జిల్లాల్లో ఈ ప్రిలిమ్స్ జరిగింది. ప్రిలిమ్స్ జరిగిన తర్వాత డిస్ట్రిక్ట్ కోడ్లు ఉంటాయి, దాంట్లో డిస్ట్రిక్ట్ సెంటర్ కోడ్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా అర్హత సాధించింది ఎంతమంది? 34,383 మంది, 33,480 మంది సంథింగ్ ఆ సంఖ్య అర్హత సాధించారు. వీళ్ళకు పరీక్ష పెట్టాలా? వీళ్ళకు పరీక్ష పెట్టేటప్పుడు మళ్ళీ హైదరాబాద్లో సెంటర్లు పెడుతున్నాం. మళ్ళీ మనం హైదరాబాద్లో సెంటర్లు పెట్టినప్పుడు చాలా సంఖ్య తగ్గిపోయింది. 33,480 మంది రాస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు ఇక్కడ 41 సెంటర్లు ఉన్నాయి కదా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోనే పరిపాలనా సౌలభ్యం కోసం అభ్యర్థులు కూడా ఏం చేశారు, మళ్ళీ అందులో ఏం పెట్టలే, మళ్ళీ అభ్యర్థి పేరు అన్నీ కూడా రాసినాం. గతంలో మేమే డిమాండ్ చేసినాం. అది కేసీఆర్ ప్రభుత్వం డమ్మీ ఓఎంఆర్ షీట్లు ఇస్తే డమ్మీ ఓఎంఆర్ షీట్ల వల్ల నష్టం అవుతుంది, మీరు మంచి నిజమైనటువంటి ఓఎంఆర్ షీట్లు పెట్టండి, మా అభ్యర్థి వివరాలను రాయండి అని మేమే చెప్పినాం ఆ రోజు. నేను చెప్పడం కాదు, నిరుద్యోగుల నాయకుడు నా డిమాండ్ అది. అందుకే టీజీపీఎస్సీ కూడా పారదర్శకంగా, పటిష్టంగా అన్ని వివరాలతో కూడినటువంటి పరిపాలనా సౌలభ్యం కోసం పరీక్ష రాసినటువంటి వాళ్ళు 33,000 మందికి హాల్ టికెట్లు ఇచ్చి హైదరాబాద్ కేంద్రంగా పెట్టింది. ఇందులో ఏ అవినీతి జరిగింది? అవినీతి అంటే, అక్రమం అంటే పరీక్ష రాసేటప్పుడు ఏమైనా అవకతవకలు జరిగినాయా, మాల్ ప్రాక్టీస్ జరిగిందా, ఒకటి పరీక్ష ఒకటి రాసిండా, బయోమెట్రిక్ తీసుకున్నారా, ఐరిష్ కంటి పరీక్ష జరిగిందా, అభ్యర్థులు కంటి పరీక్ష తీసుకున్నారా, లేకుంటే ఎగ్జామ్ సెంటర్లో మాస్ కాపింగ్ జరిగిందా, లేదంటే ఒకటి బదులు ఇంకోటి ఎగ్జామ్ రాసిండా, లేదంటే ప్రశ్నాపత్రాలు 3 వైపుల సీల్ ఉంది అక్కడ, ఆ 3 వైపుల సీల్ కూడా ఆ అభ్యర్థి ఎవరైతే ఒక పరీక్షా కేంద్రంలో అభ్యర్థుల సమక్షంలో ఒక అభ్యర్థి సీల్ తీస్తాడు. సీల్ తీసిన తర్వాత అప్పుడు అభ్యర్థులందరూ పంచుతారు. నా ప్రశ్న ఏంటంటే వేరు హాల్ టికెట్ నెంబర్ అదే కదా పరిపాలనా సౌలభ్యం కోసం, అంటే అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళ అవసరం. ఎగ్జామ్ కి 2 హాల్ అందులో అది ప్రశ్నే కాదు అసలు. నేను చెప్పిన కదా అది సరైనటువంటి ప్రశ్న. అది నేను చెప్పిన కదా, పరిపక్వత లేని ప్రశ్నలు అవన్నీ కూడా. పరిపక్వత ఉన్నవాడు దేని గురించి మాట్లాడతాడంటే పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయా అది చూస్తాడు. అంతేగాని కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా
హాల్ టికెట్లు ఎందుకు మార్చారంటే 21,000 మంది రాశారు మొత్తం కలిపితే. 21,093 మంది రాశారు. 33,480 అందరూ సగం మంది ఎగ్గొట్టారు. గుర్తుపెట్టుకోండి, ఈ పరీక్షలో కూడా 21,000 మందిలో కూడా సిన్సియర్గా సీరియస్గా కష్టపడి చదివే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే 1000 మందే ఉంటారు. 563 ఉద్యోగాలే ఉంటాయి. 1000 మంది మాత్రమే అర్ధరాత్రి పరీక్ష పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉంటారు. తపస్సులా చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏకాగ్రత చదివే వాళ్ళు వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా కొంతమంది టైంపాస్ రాస్తారు, కొంతమంది సగం సగం ఉద్యోగం చేసుకుంటా ఇది కూడా కొడదామనే సోకుతో రాసేవాళ్ళు ఉంటారు కొంతమంది. నేను అందుకే చెప్తానుగా 563 మందికి ఉద్యోగాలు వస్తే 21,000 మందిలో మిగతా 20,500 మంది కూడా వ్యతిరేకంగా ఉంటారు కదా, అసంతృప్తిగా ఉంటారు కదా. వాళ్ళ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతుంది. మన ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కూడా 21,000 మంది కామెంట్ పెడతారు అంటే వాళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది. అదే న్యాయం, అదే ఇది అన్యాయం అనుకోవటం పొరపాటు. ఎందుకంటే వాళ్ళు విఫలమైన వాడు ఎప్పుడు కూడా అసంతృప్తి ఉంటుంది. నేనేమంటానంటే సఫలమైన వాడు ఏం గొప్ప కాదు, విఫలమైన వాడు తక్కువేం కాదు. సఫలమైన వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, విఫలమైన వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు అంతే. కోటి ఉమెన్స్ కాలేజ్లో 2 సెంటర్లలో 71 మంది ఒకటేసారి ఎట్లా సెలెక్ట్ అవుతారు? ఎక్కువ మార్కులు ఎట్లా వస్తాయి? 18-19 సెంటర్లు 18-19 సెంటర్లు అందులో మహిళల సౌలభ్యం కాలేజ్లో 2 సెంటర్లు 18-19 టీజీపీఎస్సీ మహిళల సౌకర్యార్థం వాళ్ళ సౌలభ్యం కోసం ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఆ 1,200 మంది సుమారు 1,500 1,600 1,800 లెక్క ఎంతో కొంత 1,800-1,600 మంది రాసిన దగ్గర 74 మంది ఎట్లొచ్చారనేటువంటి తెలివి తక్కువ ప్రశ్న. అంటే ఒక్కటే సెంటర్ కదా. అవును, మరి 1,800 మంది రాస్తే 74 మంది రారా? ప్రతిభావంతులు ఉండరా? ప్రతిభావంతులు ఉండరా? అదే అంటున్నా, ఒకే అది యూనివర్సిటీగా ప్రతిష్టాత్మకమైన అనుమానం ఎందుకు వస్తుంది అంటున్నా. నేను అదే అంటున్నా కదా, ఈ ప్రశ్న ఏదైతే ఉన్నదో ఇది పనికిమాలిన ప్రశ్న అంటాను నేను. అసలు అది కాదు అడగాల్సింది. నిరుద్యోగం అనేవాడు దేని గురించి అడగాల? ఆ కోర్టు ఉమెన్స్ కాలేజీలో పైలటింగ్ జరిగిందా? కోర్టు ఉమెన్స్ కాలేజీలో ఏమన్నా పరీక్ష రాసేటప్పుడు లీకులు అయినాయా? ఎవడన్నా చూచిరాత రాసిండా? పుస్తకాలు పెట్టుకొని అసలు డిస్క్రిప్టివ్ పుస్తకాలు పెట్టుకొని ఏం రాస్తారండి? ఈ మెడకాయ మీద తలకాయ లేనటువంటి ప్రశ్నలు, మళ్ళీ దానికి మనం సమాధానం చెప్పాలి. రాముల్ నాయక్ కోడలు కూడా రాముల్ నాయక్ కోడల మీద అపవాదు వేశారు. ఆయన కోడలు చిన్నప్పటి నుంచి ప్రతిభావంతులు. అవును, అధికార పార్టీలో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బంధువు కూడా వచ్చింది. మరి నేను అడుగుతా, ఎట్లొచ్చింది? మరి కేసీఆర్ మనవరాలు అయ్యేటువంటి వరుస అమ్మాయి కూడా వచ్చింది. ఎట్లొచ్చింది మరి చెప్పండి. మరి దాన్ని అడుగుదామా? ఇవన్నీ కూడా నేను చెప్పిన కదా, అది చూడరు కదా అధికార పార్టీ వాళ్ళు. అవును, అధికార పార్టీలో ఉంటే రాముల్ నాయక్ ఏమైనా టీజీపీఎస్సీని ప్రభావితం చేయగలుగుతారా? ఆయన మాజీ ఎమ్మెల్సీ, ఎప్పుడు టీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్సీ. ఇప్పుడైతే ప్రభుత్వం ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో సాధ్యమైంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ప్రభావితం చేశారు. కానీ టీజీపీఎస్సీని ఇప్పుడు ఎవరు కూడా ప్రభావితం చేయలేరు. రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తప్పు. అది ఇది అసత్య ప్రచారం, ఇది అసత్య ప్రచారం. ఇది ఈ పరీక్షను ఏదో రకంగా ఆపేసే కుట్ర, ఆ విధంగా ప్రచారం. నేను చెప్పినగా ఈ పరీక్ష జరిగే దగ్గర నుంచి కూడా రకరకాల ప్రయత్నాలతో ఆపే ప్రయత్నం చేసే కుట్రల బన్ని, పన్నాగాల బన్ని విఫలమైపోయారు. అలసిపోయారు, వాళ్ళే అలసిపోయారు. 10 ఏళ్ల నుంచి ఎందుకు ఈ గ్రూప్ 13 ఏళ్ళు అదే కదా, 13 ఏళ్ల నుంచి ఈ గ్రూప్ 1 ఇష్యూ ఎగ్జామ్స్ కావచ్చు ఎందుకు సక్రమంగా నిర్వహించలేకపోయారు? సరే, మనం సమర్థవంతంగా నిర్వహించడం, ఈ ఆరోపణలు విమర్శలు లేకుండా మీరు ఎందుకు సక్రమంగా? మీరు రాముల్ నాయక్ కోడల గురించి అడుగుదాం. అది సమర్థవంతంగా నిర్వహించబట్టి ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ పరీక్ష దశలు 2 దశలు. ప్రాథమిక అంటే వడపోత పరీక్ష, ప్రాథమిక అంటే ప్రిలిమ్స్ పరీక్ష. ప్రిలిమ్స్ పరీక్షలో ఎక్కడ అవకతవకలు లేకుండా నిర్వహించడం. వాళ్ళకు 13 ఏళ్ళు పట్టింది, 13 ఏళ్ళు కూడా నిర్వహించలేకపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు టీజీపీఎస్సీ సమర్థవంతంగా నిర్వహించింది. ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించింది, ఫలితాలు వెల్లడించింది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే దశలో ఏమీ కారణాలు లేవు కాబట్టి, అన్ని కారణాల్లో విఫలమైపోయారు కాబట్టి ఇప్పుడు ఏం పట్టుకున్నారు? రాముల్ నాయక్ కోడలు, తెలుగు మీడియం అభ్యర్థికి వివక్ష, మూల్యాంకనంలో వివక్ష. ఇవి కూడా మెదడు లేనటువంటి ప్రశ్నలు. రాముల్ నాయక్ ఒక నిమిషం చెప్పండి. రాముల్ నాయక్ కోడలు చిన్నప్పటి నుంచి ప్రతిభావంతురాలు. ఆమె 10th క్లాస్లో 95% మార్కులు వచ్చినాయి, ఇంటర్లో 90% మార్కులు వచ్చినాయి, డిగ్రీలో 85% పైగా మార్కులు ఉన్నాయి. ఇదే రాముల్ నాయక్ కోడల గారికి ఇప్పటికి 4 ఉద్యోగాలు వస్తే 1 ఉద్యోగం చేస్తుంది అమ్మాయి. ప్రతిభావంతురాలైనా వచ్చిన వాళ్ళందరూ ప్రతిభావంతులే ఉన్నారుగా. సివిల్స్ రాసేవాళ్ళు ఉన్నారు, 2 సార్లు రాసి విఫలమయ్యి వచ్చిన వాళ్ళకే వచ్చినాయి తప్ప శంకర్ దాదా ఎంబీబీఎస్లకు రాలేదు. గత ప్రభుత్వంలో వచ్చినట్టు ఈ ప్రభుత్వంలో అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు.
అది గుర్తుపెట్టుకోండి. అది సహించక పోస్టులు అమ్ముకున్నారు, సెంటర్లలో లీకేజ్ జరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఎట్లా అమ్ముకున్నారు అంటే వీడికి అంటే నేను చెప్పిన ఇట్లా పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పి అంటే నిరుద్యోగులు కాదు, నిజంగా అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులు కాదు, అంటే ఉద్యోగం రాక నేను అదే చెప్తున్నా. ఇది చెప్పిన కదా, పోస్టులు అమ్ముకుంటే చూపి అంటున్నా. అక్కడ విజిలెన్స్ ఒక నెంబర్ పెట్టింది, ఆ నెంబర్కి ఫిర్యాదు చేయరు. ఎవరు అమ్ముకున్నారు, ఎవరు కొన్నారు, ఆధారాలు పెట్టాలి కదా. అది ఉత్తగా నోరు ఉంది కదా అని చెప్పి నోటి మాట్లాడితే అట్లా మాట్లాడిన వాళ్ళకి టీజీపీఎస్సీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది, వాళ్ళకి పరువు నష్టం దావా ఛాన్స్ కూడా ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? ఎందుకు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎవరి నోటికి తాళం వేస్తాం మనం? అందుకే మేమేమంటున్నామంటే ఇట్లా ఎవరైతే రాజకీయాలతో నిరుద్యోగులు అంటాను, నేను మళ్ళీ మీ చెప్తున్నా, సాధారణమైన పరీక్ష రాసి విఫలమైనటువంటి సాధారణ నిరుద్యోగులు ఎప్పుడు కూడా తప్పు మాట్లాడరు. పాపం వాళ్ళు బాధలో ఆవేదనలో ఉంటే ఎవడన్నా ఏం చేయాలా, వాళ్లకు ఆత్మవిశ్వాసం కల్పించే లెక్క చూడాలి. అంతేకాని వీడు చచ్చిపోతే ఆ రాజకీయం చేద్దామని గోతికాండ నక్క లెక్క బీఆర్ఎస్ కూర్చుంది. వీడు ఎట్ట చచ్చిపోతారా, వీడిని చంపుదాం. వాడు బాధలో ఉన్నోడిని ఈ ఎగ్జామ్ కాదు ఇంకో ఎగ్జామ్ ఉంది, వాడిని మానసికంగా పరిపక్వాన్ని చేసి పరిశుద్ధుని చేసి వాడిని ఆత్మవిశ్వాసం నింపి వాడిని తయారు చేయాలి. కానీ వీడు ఏదో రకంగా ఈ గ్రూప్ 1 పేరు మీద చచ్చిపోతే కూర్చోరాడు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగింది అని చిల్లర రాజకీయాలు, శవ రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఏమంటానంటే, అట్లాంటి ఉచ్చులో పడిన కొంతమంది గ్రూప్ 3 కూడా క్వాలిఫై కానీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆడిస్తే ఆడుతున్నటువంటి ఎవరైతే 2, 3, 4 విద్యార్థి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని మాత్రం నిరుద్యోగులే చెప్పుతో కొడతారు. ఏది క్వాలిఫై అయిన కొడతారు. మాలాంటి వాళ్ళు కొంతమందిని ప్రశ్నలు అడిగినప్పుడు, అశోక్ సార్ కావచ్చు, ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు సైంటిఫిక్ ఆధారాలు చూపిస్తున్నారు. ఏం సైంటిఫిక్ వాళ్ళు చెప్పేది? విటల్ లాంటి వాళ్ళు కూడా ఆధారాలు ఏమండి, హాల్ టికెట్ నెంబర్లు ఎట్లా చేంజ్ అవుతాయి, ఒక 2 సెంటర్లలో 71 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు, ఇట్లాంటి సైంటిఫిక్ ఆధారాలు. ఏం సైంటిఫిక్? ఇది తలకాయలు, నేను చెప్పిన మెడకాయ మీద తలకాయలేని ఆధారం ఇది. ఎవడన్నా నేను అదే అంటాను, విటలు పృథ్వీరాజ్ యాదవ్ వీళ్ళు నిరంతర అసంతృప్తివాదులు. వీళ్ళు అసలు వీళ్ళకి సంబంధం లేని అంశం ఇది. విటలు ఏదన్నా తెలంగాణ ఉద్యమం, తెలంగాణకు అన్యాయం జరిగిందో, ఆ పథకాలు అన్యాయం జరిగితే మా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రూప్ 1లో ఏలు పెట్టేసి 55 అంటాడు మాట్లాడితే. 55 సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పోతాయా? ప్రభుత్వాలైనా మనం పోతామా? ఆ మాత్రం సోయి లేకుండా విటలు పృథ్వీరాజు నోరు ఉంది కదా అని, మీడియా పెట్టింది కదా అని చెప్పి మేము ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అయింది అని మాట్లాడితే ఇది మూర్ఖత్వం, వాళ్ళ మూర్ఖత్వం. అంతకన్నా వాళ్ళని వదిలిపెట్టం, గాలికి వదిలిపెట్టం, మనం ఏం చేసేది కూడా లేదు. కాబట్టి నిజాము అబద్ధం అనేది కోర్టులు తెలుస్తుంది. ఇప్పుడు కోర్టులో ఉంది కదా, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందా, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లాభం జరిగిందని నేను అడుగుతున్నా. ఒకటి విటల్ వీళ్ళందరూ అంటున్నారు కదా 55లో అన్యాయం జరగలేదు, అందుకే నాతో ఇంటర్వ్యూ రమ్మనండి విటల్ని, నాతో రారు. 55 విషయంలో మాట్లాడితే 55 అసలు ఏం తెలవదు. సుప్రీంకోర్టు ఎందుకు తీర్పిచ్చింది, వడపోతల రిజర్వేషన్లు ఉండొద్దని ఎందుకు చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్తుంది, అవన్నీ తెలియదు. టీనా దాబీ అంశం కూడా ఏమైంది పాపం, అమ్మాయి ప్రిలిమ్స్లో రిజర్వేషన్ టాప్ వచ్చింది. అమ్మాయి ప్రిలిమ్స్లో రిజర్వేషన్ వాడుకున్నందుకు అమ్మాయి మెయిన్స్లో ఆమె ఎంచుకున్న స్టేట్కు పోలేకపోయింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అభ్యర్థి 482 మార్కులు వచ్చినాయి. అయితే ఎవరు అమ్మాయి? రెడ్డి. అయితే ఉద్యోగం వస్తుందనే ఆశతో రీవాల్యుయేషన్ పెట్టుకుంది. రీవాల్యుయేషన్ పెట్టుకున్నప్పుడు 482 నుంచి 422కు వచ్చిన మార్కులే ఆమె తప్పుదో పట్టించింది. అందుకే హైకోర్టు కూడా ఇప్పుడు క్వాలిఫై నేను చెప్తాను వినండి, ఆ అమ్మాయి అత్యుత్సాహంతో వాళ్ళ వ్యవస్థనే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. పెట్టింది మళ్ళీ ఆమెకు అసలు రీకౌంటింగ్ పెడితే అసలు మార్కులే ఇచ్చారు. ఫస్ట్ ఎందుకు అట్లాంటి నేను చెప్పినగా అమ్మాయి తప్పుదో పట్టించే విధంగా తయారు చేసి ఫోర్జరీ చేసి పెట్టింది. హైకోర్టులో పెట్టారు. అది కూడా హైకోర్టులో జడ్జి గారి ముందున్న ఈ వితండవాదాలని కూడా నేను ఏమంటానంటే, కాలికేసి తేలికేసి తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లాభం జరిగిందంటే ఒక్కసారి సివిల్స్ ఎగ్జామ్ చూడండి. హిందీ మాధ్యమం ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 10 లక్షలు 20 లక్షల మంది రాస్తే ప్రిలిమ్స్ మెయిన్స్ రాసేవాళ్ళు తక్కువ ఉంటారు. వాళ్ళు రాస్తే హిందీ మాధ్యమంలో రాసేవాడు ఉన్నట్టు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు అంతే. మొత్తానికి హిందీ మాధ్యమం వాళ్ళే టాపర్లు ఉంటారా? పోనీ హిందీ మాధ్యమం వాళ్ళకే ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయా? అక్కడ లేవనెత్తిన ప్రశ్న ఇక్కడ ఎందుకు లేవనెత్తున్నారు చెప్పు. అంటే నిరుద్యోగులు మెయిన్స్కి 21,000 అదే ఏమంటున్నా, ఇది సహేతుకమైనటువంటి కారణాత్మకమైనటువంటి ప్రశ్నలు కాదు ఇవి. లెక్కలతోనే చెప్తున్నా మీకు. మెయిన్స్కి 21,075 మంది హాజరైతే తుది జాబితాకు వచ్చేసరికి 21,085, అంటే 10 మంది తక్కువ వచ్చారు. ఎక్కడ లోపం జరిగింది? మనం ఎలక్షన్ కమిషన్ రిజల్ట్, అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే తెలియక సగం తెలిసే మాట్లాడతారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషను
ఎన్నిక అయిపోగానే సాయంత్రం 5ంటికి మీలాంటి వాళ్ళు పోతారు. భార్గవ్ పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతారు. ఎంత వచ్చింది సార్ పర్సెంట్ అంటే ఇప్పటి వరకు 70% వచ్చిందంట. 70% పూర్తయింది, ఎన్నిక శాతం మంది ఓట్లు వేశారు ఇప్పటి వరకు అని నువ్వు చెప్తావు. తర్వాత ఆ ఎలక్షన్ కమిషన్ అన్ని బూతుల నుంచి అంశాలు తెప్పించుకున్న తర్వాత కూలంకషంగా అంచనాలు వేసి లెక్కలు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రెండో రోజు మూడో రోజుకు 80% మంది ఓట్లు వేశారని రాస్తారు. మరి అన్యాయం జరిగింది అక్కడ, అన్యాయం జరిగినట్ట. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే మన వాళ్ళు సగం చెప్తానుగా మొత్తం చదువుతారు. టీజీపీఎస్సీ ప్రతిదీ వివరణ ఇస్తుంది. జీవో 55/29 అప్పుడు కూడా ప్రతిదీ వెబ్సైట్లో పెట్టారు. నమస్తే తెలంగాణ, గుమ్మస్తే తెలంగాణ ఇప్పుడు మాట్లాడుతున్నారు కొంతమంది నిరుద్యోగులు, ఆర్టీసీ క్లాస్ రోడ్లో పెయిడ్ ఆర్టిస్టులు. నమస్తే తెలంగాణ ఏం రాస్తే అది మాట్లాడుతున్నారు. నమస్తే తెలంగాణలో కూడా నిరుద్యోగులకు అవగాహన కల్పించడం కోసం 29 ఏంది, 55 ఏందని స్పష్టంగా ఇచ్చింది. అయిన తర్వాత ఇప్పుడు ప్రతి వెబ్సైట్లో ఏం పెడతారు చివరిలో ఎగ్జామ్ అయిన రోజు, ఇది సరైన సంఖ్య కాదు, విల్ కమ్ ఫైనల్ అవుట్కమ్ అంటారు. అర్థమైంది? సబ్జెక్టివ్ టు అవుట్కమ్ ఫైనల్ డెసిషన్ అంటారు. ఇది కాదు ఇంకా ఉంది, ఇది మొత్తం కాదు అని చెప్తారు. కానీ అది చూసుకోకుండా 10 మంది ఎక్కువ వచ్చారు. ఎక్కడ రాయలే 21,093 మందిలో కూడా 20 మంది హైకోర్టు రాయమని చెప్పింది. 21,093 మందిలో ఎవరు వాళ్ళు? స్పోర్ట్స్ కోటా వాళ్ళు. ఒక వ్యక్తికి ముందే ఉద్యోగం, ఒక వ్యక్తి స్పోర్ట్స్ కోటా అని ఒక జీవో తీసేసి ఏదో స్పోర్ట్స్లో ప్రతిభ కనబడి అని పేరు ఏదో ఉంది నాకు గుర్తురాట్లే, ఆయనకి గ్రూప్ 1 ఉద్యోగం ముందే అప్పచెప్పారు. అందులో కూడా కలిపారు దీన్ని. అది తప్పు కాదు, అక్రమం కాదు, ఏ ప్రభుత్వం అయినా అట్లే చేస్తుంది. పదవి విరమణ అట్లా ఆ విధంగా చేస్తుంది. అది కూడా చెప్తా ఇది కానివ్వండి. కాబట్టి 21,093 మంది పరీక్ష రాశారు. హైకోర్టులో ఏ తప్పు లేదు అని చెప్పి ప్రభుత్వం టీజీపీఎస్సీ కూడా అఫిడవిట్ సమర్పించింది. 21,075 మంది ప్లస్ 20 మంది, 20 మందిలో 18 మంది రాశారు. మళ్ళీ 22 ఇద్దరు రాలే, హాజరు కాలే, స్పోర్ట్స్ కోటా వాళ్ళు. ఇంకెక్కడ ఎక్కువ వచ్చారు? ఒక వ్యక్తికి ప్రభుత్వమే ముందే గ్రూప్ 1 సర్వీస్లో ఆయనకి స్పోర్ట్స్ కోటా కింద, మెరిట్ కింద, సూపర్ న్యూమరీ కోటా కింద ఉద్యోగం శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకెక్కడ అన్యాయం జరిగింది? అది బహిరంగమే కదా. కాబట్టి నేనేమంటున్నా, వీళ్ళు వేసే ప్రశ్నలు ఇవి కూడా సరైనటువంటి ప్రశ్నలు కాదు, దానికి సమాధానం చెప్పడం కూడా వృధానే. ఇప్పుడు పదవి విరమణ చేసిన వ్యక్తితో మూల్యాంకనం చేయించదని చెప్పి అంటున్నారు. నిజమేనా? జరిగిందా అట్లా? ఇప్పుడు పదవి విరమణ చేస్తే ఆయన స్థాయి తగ్గుతుందా చెప్పండి? అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన వాడు పదవి విరమణ చేసినా కానీ గైడ్లు, పిహెచ్డి గైడ్లుగా పెట్టుకుంటారు వాళ్ళని. ఆయన మేధస్సు తగ్గదు కదా. ఆయన అక్రమం చేసిండా? నీకన్నా అశోక్ కన్నా మేధావే కదా అట్లాంటి వాడు. ప్రసన్న హరికృష్ణ కంటే మేధావి ఉంటాడు కదా. ఇది కూడా సరైన ప్రశ్న కదా. నేను ఏదంటాను ఏమంటే మూల్యాంకనంలో తప్పులు ఉంటాయి అనటం కూడా మూర్ఖత్వమే. అసలు ఎక్కడ కూడా పునర్మూల్యాంకనం ఉండదు. సివిల్స్లో కానీ ఎక్కడ కూడా ఉండదు. పునర్మూల్యాంకనం అడుగుతున్నావు అంటే నీ చేతగాక అంశాన్ని పక్కదారి పట్టిస్తామని అర్థం. మేడం తెలంగాణ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు అంటే వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటారు. వాళ్ళు అంటే తెలంగాణ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు వాళ్ళు తెలుగు మీడియంలో ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో పాఠాలు చెప్తున్నారు. ఇంగ్లీష్లో పాఠాలు చెప్పే సాటి తెలుగు లెక్చరర్ని తెలంగాణ బిడ్డలను అవమానపరుస్తున్నట్టు, ప్రతిభావంతులైనటువంటి లెక్చర్లు అవమానపరుస్తున్నట్టు. వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చర్లు కాదు, వాళ్ళని అవమానపరుస్తున్నట్టు. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వాళ్ళతో చేయించవచ్చు కదా. రిటైర్డ్ అయిపోయిన వ్యక్తులు ఎవరు చెప్పారు? రిటైర్డ్ అయిన వాళ్ళతోని ఎవరు చెప్పారు? వీళ్ళు కట్టకథలు వెళ్తున్నారు కొంతమంది. ఎక్కడ కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరి పేపర్ని నిష్ణాతులైనటువంటి సహాయ ఆచార్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో దిద్దిచ్చారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఏదో ఒక రాయేయాలి, బట్టగాల్చి మీద వేయాలి, గూరుపోల మీద ఏదో రకంగా ఆగిపోవాలి. కాబట్టి ప్రసన్న హరికృష్ణ నిష్ణాతుడా? ప్రసన్న హరికృష్ణ ఆయన బయాలజికల్ సబ్జెక్ట్ అయింది. మరి ఆయన ఎన్ని పుస్తకాలు రాసి? 10 పుస్తకాలు. తెలంగాణ చరిత్ర, సోషియాలజీ, సైకాలజీ, ఈ రకరకాలు ఎట్లా రాస్తారు ఆయన? మరి ఆయన ఎట్లా ప్రామాణికం తీసుకుంది ఆయన పుస్తకాలని? ఆయన సబ్జెక్ట్ ఏమో అది. ఏ సబ్జెక్ట్ కూడా ఆ సబ్జెక్ట్ రాస్తే అందులో ప్రామాణికంగా తీసుకోవాలా. మరి ఈయన స్వార్థం కోసం వీళ్ళు తెలుగు మీడియం ఎందుకని తీసుకొస్తారంటే, ఈ ప్రసన్న హరికృష్ణ కానీ ఈ అశోక్ కానీ తెలుగు మీడియం కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాదు అశోక్ నగర్లో తెలుగు మీడియం కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తెలుగు మీడియం కోచింగ్ వీళ్ళే అవన్నీ వీళ్ళు కోట్లు సంపాదించడం కోసం మళ్ళీ భవిష్యత్తులో తెలుగు మీడియం తగ్గిపోయింది, రాసేవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి తెలుగు మీడియం రాసేవాళ్ళు రారు. కాబట్టి వీళ్ళు దీన్ని ఏదో రకంగా ఆపాలి. మా కోచింగ్ రావాలి, పరీక్ష అయిపోతే మళ్ళీ కోచింగ్ వస్తారుగా, కోచింగ్ వస్తే మళ్ళీ కోట్లు దండుకోవచ్చు, మళ్ళీ కొత్త వాళ్ళు రాస్తారు, వేరే వాళ్ళు రాస్తారు అని చెప్పి వాళ్ళ కుట్రనే. ప్రసన్న హరికృష్ణ మధ్యలో నాయకుడు. ఇప్పుడు ఇదే అశోక్ సార్ని గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 కేసులు ఏం పెట్టింది. ఎవరు? ఇదే అశోక్ సార్ నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే ఆయన మీద 10 కేసులు ఏమో పెట్టినట్టున్నారు. అప్పుడు మీరు ఆయన స్వాగతించారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అశోక్ సార్తో మీరు కూడా కలిసి పనిచేసిన రోజులు ఉన్నాయి మేబీ. అయితే ఇప్పుడు ప్రభుత్వం మీద వచ్చిన తర్వాత
మళ్ళీ మీరు కూడా అదే కేసులు ఇప్పుడు పెడుతున్నారు. నడమంత్రపు సిరి 4 రోజులు అన్నట్టు ఈ అశోక్ కానీ ఈ ప్రసన్న హరికృష్ణ కానీ పుట్టుకతో లీడర్లు కాదు వీళ్ళు. ఆయన లెక్చరరు కోచింగ్ చెప్పుకొని కోట్లు సంపాదించి, ఈయన లెక్చరరు కోచింగ్ చెప్పి కోట్లు సంపాదించారు. ఈయన పిహెచ్డీ కూడా పూర్తి కాలేదు అశోక్ది, డాక్టరేట్ కూడా రాలేదు, ఇంకా పూర్తి చేయలేదు. నాకు తెలిసి ఆయనకి గడువు ఉందో లేదో అయిపోయింది అక్కడ మోస్ట్లీ. వీళ్ళు నడమంత్రపు సిరి అంటే నడమంత్రపు నాయకులు వీళ్ళు 4 రోజులు ఉంటాయి వీళ్ళ కథలు. వీళ్ళ స్వార్థం ఏంది? నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని వీళ్ళు రాజకీయాలు చేయాలి, ఎమ్మెల్సీలు కావాలనుకున్నారు, విఫలం అయిపోయారు. కాబట్టి మళ్ళీ అది విఫలమైతే వీళ్ళకి ఏం నష్టం లేదు, మళ్ళీ కోచింగ్ చెప్పుకొని కోట్లు సంపాదిస్తారు. వీళ్ళు చెప్పేది తెలుగు మీడియంలో పుస్తకాలు రాశారు, తెలుగు మీడియంలో కోచింగ్ చెప్తారు. కాబట్టి ఏం చేయాలా? తెలుగు మీడియం వాళ్ళు భవిష్యత్తులో రారు కాబట్టి మన దుకాణం బంద్ అయింది. కాబట్టి ఏం చేయాలి? తెలుగు మీడియంకి అన్యాయం జరిగి ఏదో రకం ఈ పరీక్ష రద్దు అయితే మళ్ళీ దుకాణం తెరవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, యూట్యూబ్లో మాట్లాడవచ్చు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి కదా, మళ్ళీ అందులో వ్యూవర్స్ పెరిగితే డబ్బులు వస్తాయి. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టు, మన ఇంటర్వ్యూలో ఎవరైతే 21,563 మంది కామెంట్లు బెటరు, వాళ్ళు ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశలో ఉన్నారు, వాళ్ళు బెటరు. రానివాడు మాత్రమే మనకు నాకు వ్యతిరేకంగా కామెంట్ పెడతారు. దాన్ని చూసుకొని అదే నిజం అనుకుంటే ఎట్లా? ఇప్పుడు సాటి మా ప్రజలకు ఇవన్నీ ఏం తెలుస్తుంది? వీడు రానివాడా వచ్చి చూస్తాడా? వీడు అనగానే నిజమే జరిగిందేమో, మూల్యాంకనం ఎట్లా దొరుకుతుంది అసలు? మీరు చెప్పండి, చివరిగా చెప్పండి. అధికార పార్టీ నాయకుడిగా ఒక మీరు కూడా నిరుద్యోగుల కోసం చాలా ఫైట్ చేశారు. నిరుద్యోగులకు ఎట్లాంటి హామీ ఇస్తున్నారు? రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుంది కాంగ్రెస్? ఇంకో 3-4 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ 5 ఏళ్లలో ఎట్లాంటి న్యాయం చేయబోతున్నారు? నిరుద్యోగులు చూడండి, అంటే సత్యం అనేది ఆలస్యంగా గెలుస్తుంది. అబద్ధం అనేది గడప దాటేలోపు నిజం, అబద్ధం అనేది ప్రపంచం చుట్టూ వచ్చడం, నిజం గడప దాటదు. అంటే అబద్ధం గడప దాటి ప్రపంచం చుట్టూ వస్తుంది, కానీ నిజం గడప దాటేలోపు అబద్ధం మొత్తం చేసేది. కానీ చివరికి గెలిచేది నిజమే గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు లేకుండా ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది, పారదర్శకంగా, వేగవంతంగా. నిరుద్యోగులారా మీరు ఆలోచన చేయండి. గతంలో గందరగోళం లేదు. ఇప్పుడు జాబ్ క్యాలెండరు వర్గీకరణ అయిపోయింది. ఏప్రిల్ ఎండింగ్లో నోటిఫికేషన్లు వస్తాయి, వరద వస్తాయి. ఇప్పుడు ఆర్టీసీలో 3,570 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం వర్గీకరణ ద్వారా, అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ద్వారా. కాబట్టి నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు వాళ్ళ స్వార్థం, ప్రసన్న హరికృష్ణ వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళకేం నష్టం లేదు, అశోక్ నష్టం లేదు, కోచింగ్ చెప్పుకుంటారు, లేకుంటే దుకాణం బంద్ చేస్తారు, వాళ్ళ భార్యలు ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళకేం కాదు, మీకే నష్టపోతారు. మీరు ఏ ఆశలతో హైదరాబాదు వచ్చారో ఆ ఆశయం కోసం, ఆశయం నెరవేరే వరకు కొట్లాడండి, ఏకాగ్రత చదవండి. మీరు గతంలో తప్పులు జరగవు, పారదర్శకంగా వేగవంతంగా పరీక్షలు జరుగుతాయి. కష్టపడి చదివిన వాడు ఎవడు చెడిపోలేదు. సగం చదువుకుంటా, వాట్సాప్లు చూసుకుంటా, యూట్యూబ్లో తలకాయ పెట్టి, కాసేపు యూట్యూబ్లో తలకాయ, కాసేపు పుస్తకాల్లో మీరు పుస్తకాలు తలబెడితే మీకు ఉద్యోగాలు రావు. యూట్యూబ్లు వాట్సాప్లు బంద్ చేయండి. ఏకాగ్రతతో ప్రభుత్వం నోటిఫికేషన్ రాకముందే ఆ ఉద్యోగం నాది అనే లక్ష్యంతో చదవండి, తప్పకుండా మీరు విజేతలు అవుతారు. ఒకవేళ విజేతలు కాకపోయినా పెద్ద బాధపడాల్సిన అవసరం, ఇది కాకపోతే ఇంకోటి దునియా ఉంది, మస్తుంది మనకు లైఫ్ జీవితం. గ్రూప్ 1 అనేది ఊకే వేసే పరిస్థితి. అందుకే నేనేమన్నా ఇప్పుడు గ్రూప్ 1 ఇప్పుడు అశోక్ ఇలా రాశారు, గ్రూప్ 1 అయ్యారా? ప్రసన్న హరికృష్ణ రాసిండు, అడుగు ఎన్నిసార్లు వచ్చినాయి గ్రూప్ 1 వాళ్ళకి? కోచింగ్ సెంటర్ పెట్టుకొని కోట్లు సంపాదించలేదా? వీళ్ళు కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలా. గ్రూప్ 1 కాకపోతే డిఎల్ఓ, జేఎల్ఓ, గ్రూప్ 2, గ్రూప్ 1 చదివితే డిఎల్ అవుతూ, జేఎల్ అవుతూ, గ్రూప్ 2 అవుతూ, లేదా టీచర్ అన్న అవుతూ. కానీ ఈ గ్రూప్ 1 జీవితం, ఇది రాకపోతే నాకు ఇంకేం లేదు, జీవితం లేదు. అది నిరాశ నిస్పృహలతో జీవించకండి, ఆత్మవిశ్వాసంతో బతకండి. కొంతమంది మిమ్మల్ని ఆత్మహత్యలు చేసుకోవాలి, వాళ్ళు అక్కడ మీ సవాల్ దగ్గర కూర్చొని గోతికాండ నక్కల లెక్క శవరాజకీయాలు చేయాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకండి. రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ఏం చెప్పిండు? నేను దేనికి బ్రాండ్ అంబాసిడర్ అంటే, నేను నా ఇమేజ్ ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలోనే నాకు బ్రాండ్ ఇమేజ్ వస్తుంది, విద్యారంగాన్ని సంస్కరించి తీర్చిదిద్దడంలోనే నాకు బ్రాండ్ ఇమేజ్ కావాలి, కానీ మిగతా రంగాల్లో నాకు అవసరం లేదన్నాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం అయినా సివిల్స్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్కి పోయే వాళ్ళకి ₹1,00,000 సాయం చేసిందా? రేవంత్ రెడ్డి సర్కార్ చేసి. ఎందుకు చేసింది? నా తెలంగాణ బిడ్డలు ఎంతమంది అయినా కానీ వాళ్ళు మెయిన్స్కి పోయి ఇంటర్వ్యూ సక్రమంగా చేయాలి. ఆర్థిక బాధలతో వాళ్ళు ఇంటర్వ్యూ పోతే ఇంటర్వ్యూ సక్రమంగా చేయలేరు, కాబట్టి వీళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పి రాజు దాని పేరు మీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సింగరేణి నుంచి, ప్రభుత్వం నుంచి ₹1,00,000 సాయం చేయడం జరిగింది. గతంలో జరిగిందా? మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఇంకో మంచి అంశం చూడండి, 6,700 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగుల్ని ప్రభుత్వంలో నింపిండు, వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. మళ్ళీ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇచ్చిండు, 6,700 మందికి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? వచ్చి మొన్న ఒక్క సంతకంతో వాళ్ళందరినీ తొలగించండి, ఆ ఉద్యోగాలు నిరుద్యోగులతో నింపండి అన్నాడు. ఎవరికి మేలు చేస్తాడు రేవంత్ రెడ్డి?
మేలు చేసేది ఎవరు, కీడు చేసేది ఎవరు ఒకసారి గమనించండి. మేలు అనేది మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుని, ఇప్పుడు 50-60 వేల మంది రేవంత్ రెడ్డిని దేవుళ్ళకి కొలుస్తారు ఉద్యోగాలు చేసేవాళ్ళంతా కూడా. రేపు జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారు 55,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది. కాబట్టి మళ్ళీ చక్కగా చదివి ఆ పరీక్షల్లో విజయం సాధించండి అని చెప్పి మీకోసం ప్రభుత్వం పనిచేస్తుంది. టీజీపీఎస్సీ కూడా పారదర్శకంగా ఉంది, గతంలో లాగా లేదు. బుర్రా వెంకటేశం, నవీన్ నికోల్ అసలు ఇద్దరు కూడా పాపం వాళ్ళు నిజాయితీ కలిగినటువంటి అధికారులు. వాళ్ళు ఒక ఆయన ఐఏఎస్గా పదవి విరమణ చేసిండు, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి టీజీపీఎస్ చైర్మన్కి వచ్చిండు. ఒక ఆయన కింది స్థాయిని అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభ ఐఏఎస్లో టాపర్ అయిపోయి ఇవాళ టీజీపీఎస్సీ సెక్రటరీ కొనసాగుతాడు నవీన్ నికోలస్. ఇద్దరు నిజాయితీ పరులైన అధికారులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో పారదర్శకంగా పరీక్షలు జరుగుతాయి. మీకు ఏదైనా లోపం అనిపిస్తే ఆడ విజిలెన్స్ నెంబర్ ఉంది, దానికి ఆధారాలతో ఫిర్యాదు చేయండి. వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మాలాంటి వాళ్ళ దృష్టి తీసుకురా. నిజంగా జరిగితే ఇది ఉత్తుత్తి ఆరోపణలు కాదు, ఉత్తుత్తి ఆరోపణలు కాకుండా నిజంగా వాస్తవాలు జరిగితే మా దాకా తీసుకురండి. తప్పకుండా మేము కొట్లాడతాం, మీ తరఫున మేము కొట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి మానవతార గారితో గత 10 ఏళ్లలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలేదు, విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినాం. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో కొన్ని రాజకీయ పార్టీలు కక్షపూర్వితంగానే ఇవన్నీ బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు చేస్తున్నటువంటి మంచి మంచి ఫలాలు రాబోతున్నాయి. మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పి మానవతార గారు చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ఎట్లాంటి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు ఎట్లా బాగుపడతారు అనేది.